పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. దేవీ దేవతలకి కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి ఖచ్చితంగా. ఈశ్వరుడు గురించి మాట్లాడుకుంటే ఆయన అభిషేక ప్రియుడు అనేది జగమెరిగిన సత్యం. అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి. అయితే ఈ అభిషేకం చేయటం ద్వారా ఖచ్చితంగా ఆయన ప్రీతి కంటే ఈశ్వర ప్రీతికి మనం పాత్రలు అవుతాము అని అంటారు. కానీ దాని వెనకున్నటువంటి రీజన్ ఏంటో ఖచ్చితంగా మీరు చాలా విశేషంగా శివారాధన చేస్తారు. పర్సనల్గా నాకు బాగా తెలుసు. మీ ఇంట్లో మీరు కొలువుదీరున్న శివుడు కొలువుదీరున్న తీరు అయితే అద్భుతం అసలు. సో మీరు చెప్పాలి సార్. పూర్వజన్మ సుకృతం. ఖచ్చితంగా ఖచ్చితంగా గత జన్మ సంస్కారం లేకుండా శివభక్తి మనకు అబ్బదు. అవును. రోజు గంటల తరబడి ఎట్లా సార్ ఓపిక వస్తుంది? ఎందుకు అంత ఇష్టం శివుడు అంటే మీకు? ప్రాణం, పంచప్రాణాలు శివయ్య అంటే. చెప్పండి. అయితే రుద్రాభిషేకం యొక్క విశేషం, రుద్రాభిషేకం యొక్క శివుడికి ఎందుకు ప్రీతికరం అనే దాన్ని కన్నా పక్కన పెడితే, సృష్టికి ఆయన ఆరాధన వల్ల, ఆయన అభిషేకం వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది అనేది, అంటే మన వేదాల్లో పెద్దలు, మన ఋషులు చెప్పింది ఏంటంటే, చూడండి, ఏదైనా సరే లోపల బీజమే ఇంపార్టెంట్. మనం ఒక మామిడి పండు తీసుకుందాం, పైన గుజ్జు ఉంటుంది, అదే రుచికరంగా ఉంటుంది, కానీ లోపల ఉన్న బీజమే ప్రధానం. ఆ బీజం ద్వారానే పునరుత్పత్తి అనేది జరుగుతుంది కదా. అట్లాగే వేదాలన్నిటి మధ్యలో యజుర్వేదం ఉంటుంది. ఆ యజుర్వేదం మధ్యలో ఓం నమ శివాయ ఉంటుంది. రుద్ర అని చెప్పారు అక్కడ. అంటే అది బీజం అన్నమాట. ఈ సృష్టి నడవడానికి, మానవాళి మనుగడకి, ఈ జగత్తు ముందుకు వెళ్ళడానికి అది ఇంపార్టెంట్ అని అర్థం. వేదాలన్నిటి మధ్యలో యజుర్వేదం ఉంది, యజుర్వేదానికి మధ్యలో రుద్రం ఉంది. రుద్రాధ్యాయ పారాయణ అనేది చాలా విశేషమైంది. ఆ రుద్రుడు అత్యంత ప్రీతికరంగా మనకి అనేక రకాల మన కష్టాలన్నింటినీ కూడా తీర్చి మనని గట్టెక్కిస్తాడు. దానికి ప్రామాణికం ఏంటంటే, రుజన్ జాయతే ఇతి రుద్ర అంటారు. రుజన్ జాయతే ఇతి రుద్ర. రుజన్ జాయతే అంటే ఏవైతే మానవ జన్మ తీసుకొని మనకుండే కల్మషాలు, వికారాలు, దోషాలు, కోరికలు, అహంకారాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆల్ నెగటివ్సా పాజిటివ్స్ కూడానా? నెగటివ్స్, ఆల్ నెగటివ్స్. ఓకే. రుజన్ జాయతే ఇతి రుద్ర అంటే టోటల్ నెగటివిటీని వాషౌట్ చేసేవాడు రుద్రుడు అని అర్థం. అద్భుతం. రుజన్ జాయతే ఇతి రుద్ర. తర్వాత రుద్రుడికి వేదంలో ఏం చెప్పారంటే, ఆయనకి రెండు రూపాలు, రెండు స్వభావాలు. ఒకటి అఘోర రూపం, రెండు శివరూపం. అఘోర రూపం అంటే ఆయన, అంటే ఇప్పుడు మనం దేవాలయంలో ఉండే శివుడు లాగానో, లేకపోతే పార్వతీ పరమేశ్వరుల ఫోటోల్లో లాగానో చెప్పలేదు వేదంలో. వేదంలో చెప్పిన శివుడి రూపం వేరు. ఎలా ఉంటాడు? ఓ బాహుబలి. అఘోర రూపం ఏంటంటే, ఎక్కడెక్కడ నెగిటివ్ ఉందో, ఎక్కడెక్కడ రాక్షసత్వం ఉందో, ఎక్కడైతే విషం ఉందో, ఎక్కడ ఏ చెడున్నా దాన్ని తుదముట్టించే దేవత రూపం అఘోర రూపం. ఇంకా ఆయనకి అక్కడ ఎదురుకుండా రాక్షసులు ఉంటే ఆయనకి కనికరం ఉండదు. దక్షుణ్ణి ఎలా అయితే చీల్చి చెండాడాడో అదే అఘోర. అంతే, అఘోర రూపం. మన రుద్రాధ్యాయ పారాయణ వల్ల ఏంటంటే, ఆ అఘోర రూపం నుంచి మంగళ రూపం, శాంత రూపం, శివస్వరూపంలో, శివ అంటేనే మంగళకరం అని అర్థం. శివ అనే పదానికి అర్థం ఏంటంటే మంగళకరుడు, శుభాల్ని ప్రసాదించేవాడు. మీరు ఈ భూమి మీద ఏ సమస్య తీసుకోండి, శతకోటి దరిద్రాలని మీరు లిస్ట్ అవుట్ చేయండి, ప్రతి ఒక్కదానికి తరుణోపాయం రుద్రాభిషేకం. ప్రతి ఒక్కదానికి తరుణోపాయం రుద్రాభిషేకమే. అల్టిమేట్గా అదే. దాన్ని రకరకాలుగా మేకప్ చేసి ఇంకో రకంగా చెప్పడమే తప్ప, మీరు దరిద్ర బాధలు అనుభవిస్తున్నారా, కుబేర పాశుపత అభిషేకం.
మళ్ళీ అక్కడ శివుడికే చేస్తారు. అంతే. ఓకే ఓకే. ఆ, ఆరోగ్యం. ఒక మగపిల్లాడు ఉన్నాడు, పెళ్లి కావాలి, ఉమ్, కన్యాపాశుపతం, కన్యాపాశం. ఆడపిల్లకైతే వరపాశుపతం. వరపాశుపతం. ఏంటి ఆరోగ్యానికి మృత్యుంజయ పాశుపతం. శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి, శని భగవానుడికి చేసే పూజలు కూడా పరమేశ్వరుడికి చేస్తాం. సో రుద్రాభిషేకం యొక్క ఆంతర్యం ఏంటంటే, ఎట్లా అయితే ఒక మహావృక్షానికి ఉమ్, మనం మొదట్లో నీళ్లు పోస్తే ఆ మొదట్లో పోసిన నీరు యొక్క న్యూట్రిషన్ ఎలా అయితే చిటారు కొమ్మం దాకా అన్ని ఫలించి పుష్పిస్తాయో, ఆయనకు అభిషేకం చేస్తే ఈ జగత్తంతా కూడా ఫలించి పుష్పిస్తుంది, సుఖ సంతోషాలతో ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, మానవాళి మనుగడ ముందుకు వెళ్తుంది అనేది నిస్సందేహంగా చెప్పొచ్చు అనమాట. అందుకని మీరు రుద్రాభిషేకం యొక్క ఫలితాలు ఏమిటంటే, మీకు నవగ్రహ దోషాలు ఉన్నాయా, రుద్రాభిషేకం. మీకు ఆర్థిక సమస్యలు ఉంటే రుద్రాభిషేకం, మీకు దాంపత్య సమస్యలు ఉంటే రుద్రాభిషేకం, మీకు సంతాన సమస్య ఉంటే రుద్రాభిషేకం, అన్నిటికీ రుద్ర. ఆ పేరు చాలా గాంభీర్యంగా ఉండేసరికి పాశుపతం, ఇప్పుడు కుబేర పాశుపతం, అయ్య బాబా ఇదేదో పెద్దగా ఉంది, చాలా ఖర్చుతో కూడుకున్నదేమో అని అనుకుంటాము. మామూలుగా అటు ఇటుగా చెప్పండి సార్, ఎంత అవ్వచ్చు ఒక పాశుపతం చేయించుకోవడానికి? అది డిపెండ్స్. అందుకనే అప్రాక్సిమేట్ గా చెప్పండి. అది మన అర్చకుడికి ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. 2000 తీసుకొని చేసేవాళ్ళు ఉంటారు, తక్కువ స్థాయిలోనే ఉంటుంది. 3000 తీసుకొని చేసేవాళ్ళు ఉంటారు, 5000 తీసుకు, అది తీసుకునే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి మధ్యలో ఉంటుంది తప్ప ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ అనేది అలా కాదు సార్. ఆన్ అన్ యావరేజ్ తెలియాలి, ఎంతో కొంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అట్లా సామాన్యులు ఎక్స్ప్లాయిట్ అవ్వకూడదు భగవంతుడి పేరు చెప్పుకునే అనేది నా భావన. అందుకే మీలాంటి పెద్దలకైతే తెలుస్తుంది, మీకు తెలుసు ఎలా తీసుకుంటారు అర్థం అవటం కోసం నేను ఈ ప్రశ్నను తీసుకోవడం జరిగింది. అంటే ఇది ఎట్లా ఉంటుందో అంటే అమ్మా, అన్యోన్య సహాయాన్ని చేసే విధానం ఒకటి ఉంటుంది. అంటే సార్, అంటే 5 బ్రాహ్మణులు కలిసి చేశారు అనుకోండి, అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏకాదశ రుద్రాభిషేకం ఉంది, ఏకాదశ రుద్రాభిషేకం 5 బ్రాహ్మణులు చేస్తే ఒక్కోళ్ళు 2 సార్లు రుద్రం చదివితే అయిపోతుంది అంతే. ఎంతసేపట్లో ఒక మాక్సిమం ఒక 40 minutes అంతే. ఓకే, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. అదే ఒకళ్ళు చదవాలనుకోండి 11 రుద్రాలు చదవాలి, 11 సార్లు చేయాలి. టైం ఎక్కువ. 3 చదవాలనుకోండి తలా 4 సార్లు చేస్తే అయిపోతుంది. అట్లా ఇది విధానం అనేది పక్కన పెడితే, ఆ రుద్రాధ్యాయం యొక్క విశేషం మనకి సర్వ మంగళాలని, సమస్త శుభాలని, సమస్త ఈతి బాధల నివారణని చేసి మన్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు చాలామంది శివుణ్ణి తక్కువగా చూసి అమ్మవారు పవర్ఫుల్, శక్తి స్వరూపిణి ఆవిడ, అందుకని అమ్మవారిని ఎక్కువగా కొలుస్తుంటారు. అమ్మవారిని కొలిస్తే వచ్చేది ఏంటి, ఏమొస్తుంది? స్వామి మీద భక్తి వస్తుందేమో నాకు తెలిసి. శివజ్ఞాన ప్రదాయిని అమ్మవారు ఏంటంటే, అమ్మవారు నీకు ఇచ్చేది ఏంటంటే శివజ్ఞాన ప్రదాయిని, శివుణ్ణి చేరుకోవడానికి రూట్ చూపిస్తుంది ఆవిడ. బాగుంది సార్. ముందే శివుని పట్టుకోవచ్చుగా. ఏంటి పట్టుకోవాలంటే అది అనుగ్రహం ఉండాలి. అవును, ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటారు, ఏమంటారంటే నీకు ఏ ఉన్నా లేకపోయినా శివభక్తి ఉంటే చాలు. శాపం కూడా ఏదో ఉన్నట్టుంది. శాపం ఉంది. అండ్ ఈ భూమి మీద అత్యంత పెద్ద, అతి ప్రమాదకరమైన పెద్ద శాపం అంటూ అని ఏదన్నా ఉంది అంటే, నీ ఇంట శివభక్తి లేకుండా ఉండుగాక అనేదే పెద్ద శాపం. సో ఎవరెవరైతే శివుణ్ణి దేవుడిగా చూడరో, ఎవరెవరైతే శివకేశవులకు అభేదాన్ని చూపిస్తారో, ఎవరెవరైతే ఓన్లీ ఈయనే దేవుడు ఆయనే దేవుడు అంటారో, వాళ్ళందరూ ఆ శాపానికి గురైన వాళ్ళ కింద లెక్క. మరి ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. ఇంత పెద్ద శాపం కదా, మరి శివ భక్తే లేదు, పైగా ద్వేషాన్ని గుప్పిస్తున్నారు, వాళ్ళ మనసులోనే కాకుండా ఇంకో కొన్ని వేల మందిని ఆ రూట్ లో నడిపిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు బాగానే ఉన్నారు, ఏ భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు, చాలా ఉన్నతులుగా నమస్కారాలని పొందుతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయే వరకు బాగుంటారండి. బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిన తర్వాత మళ్ళీ డిపాజిట్స్ ఏవి? అర్థమైందా మీకు?
ఉన్నంతసేపు తింటారు, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. అవును. సో పుణ్యరాశి ఎప్పుడైతే క్షీణమైందో దాని ప్రభావం ఉంటుంది. రైట్. అది ఈ జన్మలో ఉండొచ్చు, వచ్చే జన్మలో ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ పరమేశ్వరుణ్ణి చేరుకునే తత్వాన్ని మనం తెలుసుకోవాలి. కోటి దేవతలు పూజించే దేవత పరమేశ్వరుడు. రైట్ సార్. మరి ఇంత చాలా విశేషవంతమైంది రుద్రాభిషేకం అని చెప్తున్నారు. ఉన్నటువంటి 15 తిథుల్లో కూడా ఏ తిథి రోజు ఆయనను అర్చన చేసుకుంటే ఇంకా ఎక్కువ ఆయన ప్రీతికి మనం పాత్రలు అవుతాం? రుద్రాభిషేకం అనేది ప్రతిరోజు ఆయనకి ఎప్పుడూ ప్రీతికరమైంది. ఉం. కానీ విశేషంగా చెప్పాలంటే విష్ణుమూర్తికి ఏకాదశి ఎంత ప్రీతికరమో పరమేశ్వరుడికి త్రయోదశి ప్రదోష వేళ అంత ప్రీతికరం అన్నమాట. త్రయోదశి రోజు అంటే శుక్లపక్ష త్రయోదశి, బహుళపక్ష త్రయోదశి రెండు ఉంటాయి. ఈ రెండు కాలాల్లో ప్రదోష కాలంలో ముక్కోటి దేవతలు ఇంక్లూడింగ్ శ్రీ మహావిష్ణువు అందరూ కూడా ఆయన సన్నిధిలో కైలాసంలో ఉంటారు. ఆయన ఆనంద తాండవం చేస్తుంటారు ఆ టైంలో. దాన్ని వాళ్ళు ఆనంద పారవస్యంతో వీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరైతే పరమేశ్వరుణ్ణి కొలుస్తారో వారికి ముక్కోటి దేవత అనుగ్రహం లభిస్తుంది. రైట్ సార్. ఇప్పుడు నాలాంటి సామాన్యులకి నమ్మకం చమకం చదవటం రాదు. మరి మీరు అన్నట్టుగా త్రయోదశి ప్రదోష వేళలో స్వామి అభిషేకం చేయాలి అని అంటున్నారు కదా, మేము యూట్యూబ్ లో వింటూ ఆయన మీద నీళ్ళైనా పోస్తూ అభిషేకం చేయొచ్చా? ఎందుకమ్మా నమశివాయ అని అంటుంది రాదా? వచ్చు సార్. చాలు. మరి నమ్మకం చమకం అన్నారుగా మీరు, తత్ఫలితమైన నమశివాయ అంటే చాలు. నమశివాయ నమశివాయ అంటూ నీళ్ళు పోయొచ్చు. నమశివాయ అనొచ్చు. మీకు శివుడు నామాలు ఎన్ని తెలుసో ఏవైనా అనొచ్చు. నమశివాయ అనొచ్చు, ఓం నమో భగవతే రుద్రాయ అనొచ్చు. రుద్రానికి ప్రధానమైన మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ అనేది ప్రధానమైన మంత్రం. లేకపోతే ఓం నమో భగవతే సదాశివాయ అనొచ్చు. ఓం నమో భగవతే సదాశివాయ అనేది సంసారులందరూ కూడా ఎవరైతే ఐహిక సుఖాలను కోరుకుంటారో, ఎవరైతే సంసార జీవితంలో ఉన్నాం, మన కమిట్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, అన్ని రకాల ఆర్థిక సమస్యలతో మనం బయటపడి ముందుకెళ్ళాలి, పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేసి పెద్దవాళ్ళు చేయాలి, ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు ఓం నమో భగవతే సదాశివాయ అనే మంత్రం అద్భుతంగా స్వామి వరాల్ని కురిపిస్తుంది. ఎందుకంటే శివుడు అంటే మంగళకరుడు, సదాశివుడు ఎప్పుడూ మంగళాలని చేస్తుంది. ఆయనకి సదాశివుడు నీకు 24 hours ఆయన ATM లాగా ఇస్తూనే ఉంటాడు. మనసేవయ్య ఇస్తాడు. అద్భుతం సార్. చాలా మీరు చెప్తుంటే ఎంత ఆనందంగా విన్నాను నేనైతే. చాలా సంతోషంగా అనిపించింది. కానీ రుద్రం వింటూ ఉంటే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు నమ్మకం చమకం వింటూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్.